కానీ షాపింగ్ మాల్స్లో నుంచి ఇక్కడికి ప్రైస్ చూసుకుంటే ఇక్కడే చాలా తక్కువ రేట్ నేను చెప్పాలంటే. షాపింగ్ మాల్స్లో ఇవే బట్టలు కొంచెం ఎక్స్ట్రా బ్రాండ్ అని అయితే వేసేసి గట్టిగా బ్రాండ్ వేస్తారు, కానీ ఇక్కడైతే 150 250 ఇలాగ ఉంది. సో బట్టలకైతే పర్వాలా వర్త్ అనే చెప్పచ్చు. అయింది కదా, ఎండ అయితే చావు తెప్పుతుంది. సో ప్రతిరోజు ఎండలోనే తిరగడం సరిపోతుంది. సో క్లాక్ టవర్ అయితే ఇదే. మార్కెట్ మార్నింగ్ చాలా బిజీగా ఉంది, నైట్ టైం అంతే. చెప్పాక ఎవ్రీ 1 అవర్కి అదిగో ఆ క్లాక్ టవర్ అయితే అరుస్తూ ఉంటుంది, అన్ని గంటలు కొడుతూ ఉంటుంది. హాయ్ గైస్, ఈరోజు డే 4 లెక్క. ఆల్మోస్ట్ డే 2 అయితే తీసా, అవి అయితే అప్లోడ్ చేస్తా. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మోండా మార్కెట్. ఈ మార్కెట్ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది. సో నైట్ టైం అయితే తీద్దాం అనుకున్నా కానీ జనాలు ఎక్కువ ఉన్నారు, అందుకే డే టైం అయితే చూపిస్తా. సో కొత్త వర్క్ వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇటు సైడ్ ఎక్కువ అయితే ఆవులు కనిపిస్తున్నాయి. ఆవులు, వీటి పేడ, మరి వీటిని ఎవరో సంరక్షించరేమో. సో రోడ్ సైడ్ అయితే చెత్త అయితే కనిపిస్తుంది. రోడ్డు డైరెక్ట్ క్లాక్ టవర్కి వెళ్ళొద్ది. సో మీరు చూడొచ్చు, ఆవులు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తినేస్తున్నాయి. ఈ సైడ్ అంతా చెత్త ఉంది. సో నేను మామూలుగా చెప్తున్నా అంతే, డర్టీ సైడ్ అని కాదు, కానీ ఇలా చెత్తగా అయితే పడేశారు. ఆల్మోస్ట్ మీకు ఈ స్ట్రీట్ తెలిసి ఉంటుంది, ఒకసారి గొడవ అయింది కదా, అమ్మవారిని కాలుతో తన్నారు అన్నట్టు. సో అటు సైడ్ అది ఇటు పక్క బాగానే ఉంది. ఒక చెత్త అంతా ప్రాపర్ చెత్త కుండీలు కూడా మెయింటెనెన్స్ చేయట్లా. ఈ రోడ్డు మొత్తం మీకు ఎటు చూసుకున్నా లెఫ్ట్ అండ్ రైట్ దుకాణాలే కనిపిస్తాయి, టిఫిన్ హోటల్స్ అవి. ఇక మధ్యలో మనుషులతో తోడు ఇలాంటి బర్రెలు అండ్ డ్రైనేజీ వాటర్ ఇలా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటుంది. సో కార్పొరేషన్ పట్టించుకోదేమో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను. ఇంకా పేడ కూడా ఎలాగ ఉంది, ఎటు వెళ్ళినా అలాగే ఉంది, మొత్తం చెత్తగానే ఉంది. సో నిన్న అయితే అటు సైడ్ చూశారు కదా చెత్త. ఇది మోండా మార్కెట్ రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. సో కొంచెం ఫ్రంట్కి వచ్చిన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అక్కడైతే టిఫిన్ హోటల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే 11 o'clock అయింది కాబట్టి ఒక్కొక్కటిగా షాప్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. మన ఫ్రంట్ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే క్లాక్ టవర్. అది మోండా మార్కెట్ అంటారు అనుకుంటా మేబీ దీన్ని. నేను ఫ్లెక్స్ కొట్టేస్తారు కదా, వాటిలో అయితే చూసా. సికింద్రాబాద్ వెస్ట్ సైడ్ ఉంటుంది ఆ స్ట్రైట్ రోడ్, మెట్రో స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది ఇదంతా. సో చూసుకుంటే హడావిడిగా ఉంటుంది, జనాల క్రౌడ్ అయితే ఇక్కడ విపరీతంగా ఉంటుంది. సో ఇటు చూసి లెఫ్ట్ అండ్ రైట్ చూసిన ఇదిగో హోటల్స్, ఈ ఫ్రూట్ షాప్స్ అండ్ ఇటు మార్కెట్లే. సందున ఇటంతా మార్కెటే ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమో మొత్తం ఫ్లవర్ షాప్లన్నీ లెఫ్ట్ సైడ్. ఇలా స్ట్రైట్ రోడ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి. మొత్తం ఆల్మోస్ట్ నాకు చూసిన కాడల్లా కిరాణా షాపులు అండ్ ఫ్రూట్ షాపులు అండ్ జనరల్ స్టోర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అండ్ మెడికల్ షాపులు కూడా ఆల్మోస్ట్ చాలా అయితే ఉన్నాయి. కాకపోతే రోడ్ల మీద అక్కడక్కడ ఇలా వాటర్ అయితే ఉంది, అంటే షాప్స్ నీట్గా చేసుకుంటారు కదా, ఆ వాటర్ ఏమో ఇలా రోడ్డు మీదకి వచ్చేసి కొంచెం గలీజ్గా అయితే ఉంది స్ట్రీట్. సో ఇది మార్నింగ్ టైం, మరి క్లీనింగ్ చేయలేదేమో ప్రాపర్గా. నాకు ఎక్కడ చూసిన ఈ రోడ్డు అంతా పేడ, ఆవులు ఇవే కనిపించింది ఆల్మోస్ట్ ఈ రోడ్డు మొత్తం. సో క్లాక్ టవర్ అయితే ఇదే. కరెక్ట్గా మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఈ స్ట్రీట్ మొత్తం అవే ఉంటాయి, షాప్సే ఉంటాయి. ఎటు చూసుకున్న బట్టల షాపులు అండ్ ఫ్రూట్ షాపులు అండ్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ప్రతిదీ ఇక్కడ ఉంటాయి. ఈ క్లాక్ ఎవ్రీ 1 అవర్కి సిగ్నల్ అయితే ఇస్తుంది, ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు. కానీ ఓల్డెస్ట్ బిల్డింగ్లా ఉంది ఇదైతే నాకు తెలిసి. ఎటు చూసుకున్నా మీకు షాప్స్ ఒకటే కనిపిస్తాయి, ఇంకేమీ కనిపించవు. ఫ్రూట్ షాపులు కానించి బట్టల షాపులు కానించి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ మనకి అటు సైడ్ మాత్రం గట్టిగా దొరుకుతూ ఉంటాయి. కరెక్ట్గా 11 అయింది కదా, ఎండ అయితే చావు తెప్పుతుంది. సో ప్రతిరోజు ఎండలోనే తిరగడం సరిపోతుంది. ఈరోజు అదే టైంకి స్టార్ట్ అయ్యా, నిన్న అదే టైంకి స్టార్ట్ అయ్యా. సో ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇక వింటర్ పోయి సమ్మర్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. సో సైడ్ చూసుకుంటే ఫ్రూట్ షాప్స్ అయితే మొత్తం మార్కెట్ మార్నింగ్ చాలా బిజీగా ఉంది, నైట్ టైం అంతే. ఇంత ఫ్లవర్స్ అని చూపించే కదా,
ఆ సందు నుంచి ఇటు వస్తే ఇటు మెయిన్ రోడ్ ట్రాక్ అయితే ఎక్కేద్ది. అటు చూసుకుంటే మొత్తం కూరగాయలు అవన్నీ. ఎప్పుడైనా మార్కెట్ అంతా ఒకలానే ఉండదు, చెప్పడానికి ఏముండదు. చెప్పాక ఎవ్రీ 1 అవర్కి అదిగో ఆ క్లాక్ టవర్ అయితే అరుస్తూ ఉంటుంది, అన్ని గంటలు కొడుతూ ఉంటుంది. సో ఈ ఎటు చూసుకున్నా మనకి లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మొత్తం ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అండ్ బట్టలు ఇవే కనిపిస్తున్నాయి. మార్కెట్ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. మామూలుగా మీరు చూసుకోవచ్చు, కరెక్ట్గా 11 అయింది అంతే. దానికే ఇంకా ఎండ ఎంత విపరీతంగా ఉందంటే చాలా దారుణంగా అయితే ఉంది. హైదరాబాద్ క్లైమేట్ ఒకటి, నాకు వైజాగ్ క్లైమేట్ ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రెండు ఒకలానే ఉంటాయి. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, తట్టుకొని మనలాంటాను. పల్లెటూరులో తిరుగుతాం కదా, సిటీలో అయితే కొంచెం స్టేబుల్గా అయితే ఉండదు. కొంచెం ఫ్రంట్కి వస్తే కూడా ఇప్పుడే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా మెయిన్ రోడ్డు, డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో వాటికి అయితే వెళ్ళిపోద్ది డైరెక్ట్. మీకు స్ట్రైట్ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చి మెట్రో వెస్ట్ మెట్రో. అది అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఈస్ట్ మెట్రో ఉంటుంది. నైట్ టైం అయితే ఈ షాపింగ్స్ అంతా భలే ఉంటుంది. మొత్తం రోడ్ సైడ్ మార్కెటే కదా, ఏదైనా జనరల్ రేట్లే, మామూలుగా తగ్గుతాయి అనుకుంటే మీ పొరపాటే. ఏదైనా కామన్ రేట్లు, కాకపోతే బట్టలు ఇలాంటివి ఉంటాయి కదా, 250 చూడీదార్స్, ఇంకా 150, అది 250 కనిపిస్తుంది కదా, ఇలాగైతే ఉంటాయి. ఇప్పుడు 150 మొత్తం అన్నీ అవే. జనరల్గా మనిషికి కావాల్సింది బట్టలు కదా, ఆ బట్టలు ఇక్కడ తక్కువ రేట్లకి అయితే దొరుకుతాయి. అయినా అంత బ్రాండ్ కాదు కానీ నార్మల్ రేట్లు మాదిరిగా. ఇటు చూసుకున్నా మీకు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నా మీకు ఎక్కువ బట్టలే కనిపిస్తాయి, అంతకుమించి ఏం కనిపించవు. నడుచుకుంటూ వచ్చాక 2 రోడ్స్ అయితే వచ్చినాయి. అటు ఫ్రంట్ ఏమో డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది సికింద్రాబాద్. మనం ఇటు సైడ్ వస్తే మొత్తం ఇది కూడా బట్టల దుకాణాలు ఎక్కువ ఉంటాయి. కానీ షాపింగ్ మాల్స్లో నుంచి ఇక్కడికి ప్రైస్ చూసుకుంటే ఇక్కడే చాలా తక్కువ రేట్ నేను చెప్పాలంటే. షాపింగ్ మాల్స్లో ఇవే బట్టలు కొంచెం ఎక్స్ట్రా బ్రాండ్ అని అయితే వేసేసి గట్టిగా బ్రాండ్ వేస్తారు, కానీ ఇక్కడైతే 150, 250 ఇలాగ ఉంది. సో బట్టలకైతే పర్వాలా వర్త్ అనే చెప్పచ్చు. మిగతా చిన్న గ్రాసరీ ఏంటి, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏంటి, ఇవన్నీ అయితే ఓకే. నైట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, డే టైం కాబట్టి కొంచెం పర్వాలా బాగానే ఉంది. ఎండ కొంచెం గట్టిగా ఉంది. ఎట్టగాలకు ఇది సికింద్రాబాద్ బస్ స్టాప్. అంటే బస్ స్టాప్ అంటే మామూలుగా జనరల్గా మనం ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్న కేపీహెచ్పి కానీ, మేడ్చల్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మొత్తం అంతా ఇది ఒక స్టాపు. ఈ స్టాప్ దగ్గర చాలామంది అయితే ప్యాసింజర్స్ బస్సులు ఏ లొకేషన్కి వెళ్ళాలో అక్కడికైతే వెళ్తారు. ఫుల్ రష్ ఉంటారు అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ. సో చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు చూసుకున్నా మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే మొత్తం షాప్సే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీతో చాలామంది చూసుంటారు పక్కనే. అది నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూపించారు కదా మీకు. సో ఎగ్జాక్ట్గా అయితే ఎక్కడెక్కడి నుంచో ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావటం వెళ్ళటం, ఇక మనుషులు ఉన్నది ఖాళీగా ఉండి తిరగడానికే కదా అటు ఇటు. సో హోటల్స్ కావాలంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ చెప్పల్స్ అవి కూడా 150 రూపీ, అవి కూడా ఫిక్స్డ్ రేటు. ఏదైనా మీకు ఇక్కడ తీసుకోవాలంటే కొన్ని లో కాస్ట్ ప్రైజెస్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్లతో అయితే ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ హోటల్స్ ఉన్నాయి కదా, ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఫ్రంట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో 1-2 రోజులు అలా తిరగాలంటే మీకు ప్రిపేర్ చేయాలంటే యాక్చువల్గా అటు సైడ్ అయితే డార్మెటరీస్ ఉంటాయి. సో ఆ డార్మెటరీస్లో డేకి వచ్చి 200 అంతా పే చేయాలి, ఒకటి 150 అలా ఉంటాయి. సో అటు సైడ్ అయితే పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఇక్కడ మీ బస్సులు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు కంఫర్ట్గానే ఉంటాయి. అక్కడ ఎదరా బస్ స్టాప్ ఉంటుంది, ఇటు ఉంటుంది. ఈ బస్సులు కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి, కొన్ని నార్మల్ బస్సులు ఉంటాయి. సో ఎటు చూసుకున్న ఎండ అయితే చావదీపుతుంది. ఇక ఈరోజు కూడా నడిచే పద్ధతే స్టార్ట్ అయింది నాకైతే. సో పక్క ఆల్ఫా కేఫ్ చూపిస్తాను మీకు, ఇక్కడే ఉంటుంది. ఒకసారి అది కూడా బంద్ చేశారు కదా. సో ఆల్ఫా కేఫ్ అయితే ఇది. సో అటు సైడ్ మెట్రో ఉంటుంది. ఇక మీరు డైరెక్ట్ చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అది ఈ మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడే, ఎందుకంటే ఇది ఇలా గలీజ్గా చెత్త కూడా ఉంటుంది. సో పాన్ పరాకు అలాంటివి అయితే ఎక్కువ ఉమ్మిలేసేస్తూ ఉంటారు.
నేను వచ్చిన స్ట్రీట్ అయితే అది. ఆ రోడ్డు మొత్తం ఈ పాన్పరగల్ బ్యాచ్ కింద రోడ్డు అంతా ఉమ్మలేసేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఎంట్రన్స్ సికింద్రాబాద్, ఇదేమో బస్ స్టేషన్. సో మీరు మేజర్ ఈ బస్సు ప్రాంగణంలో ఎక్కడ చూసుకున్నా మీకు ఈ పాన్పరగల్ తినేసి ఊసేసి మొత్తం మీరు చూసుకుంటే గలీజ్ రోడ్ అయితే ఉంటుంది ఇదంతా. సో మొత్తం కింద మొత్తం ఆ ఉమ్ములే ఉంటాయి. ఏంటో మరి ఇక సిగరెట్ పీకలు అయ్యి ఇక రోడ్డు వారంటే ఉమ్ములు మొత్తం. సీదా ఈస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇదైతే. సో మీకు అదిగో హోటల్స్ ఎంత చెప్పా కదా, అటు పక్క అయితే ఉంటాయి. ఎప్పుడు వచ్చినా టూరిజంకి వచ్చినా సరదాగా స్పెండ్ చేయడానికి వచ్చినా. సో కానీ ఇక్కడ రోడ్డు అయితే అస్సలు బాగు. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ కింద ఒక చెత్త కుండీలు ఎట్టాలని కూడా ఉండదు. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా సిగరెట్ పీకలు లాంటివి, మళ్ళీ పాన్ పరగల్ లాంటివి ఇలాంటివే పడేస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరికాడు ఇది ఒక చెత్త కుండీ ఎక్కడా లేదు. నేను ప్రాపర్ చూసిన కాడి నుంచి ఒక చెత్త కుండీ లేదు. అదే అంటారు డర్టీ ఇండియా అంటారు, అదే ఊరికనే అంటారు. సో ఉమ్ములు కాదు, పాన్ పరగలు నమ్మలేసి ఇలా రోడ్ల మీద అయితే ఉమ్ములేసేస్తూ ఉంటారు. అది స్టేషన్, మా బస్ స్టేషన్. సో ఫైనల్గా మోండా మార్కెట్ అయితే చూసాం కదా. సో చాలా అంటే చాలా అలసిపోయా. సో అందుకే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ సికింద్రాబాద్ మెట్రోకి వెళ్ళే రోడ్లు అయితే ఉంది. సో జ్యూస్ తాగి మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేయాలి. సో డిఫరెంట్ వేరియేషన్ లొకేషన్లు అయితే చూపిస్తాను. అండ్ డర్టీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నా అవి కూడా కవర్ చేస్తాను మ్యాక్సిమం. సో వీడియో అయితే బాగా వస్తుంది, ఖచ్చితంగా అయితే చూడండి. చూసి వస్తాను. ఒక సైడే చూస్తారు అందరూ, కానీ నేను డ్యూయల్ సైడ్ అయితే చూపిస్తాను. వ్యూ పాయింట్ అయితే ఉంది. 100 అయితే అయ్యింది బొక్క. మా ఉండొచ్చు కానీ మరీ అంత అన్యాయం కాదు. బొక్క ఇక్కడ వ్యూ పాయింట్ అయితే మీరైతే తాకండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ రోడ్లు అయితే కొంతమంది ఎక్కువ రేట్ అయితే వేసేస్తున్నారు. సో కొన్ని ఏరియాలో అయితే తాకండి, నా స్ట్రాంగ్ సజెషన్. ఎందుకంటే మన దగ్గర స్కామ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చెప్తున్నా. వ్యూ పాయింట్ ఎప్పుడైనా తాగాలనిపిస్తే తక్కువ రేట్ దగ్గర తాగండి. 100 అంతా టేస్ట్ లేదు, వాటర్ కంటే చేయలేదు. సో తిరిగి అలసిపోయి ప్లేస్కి వచ్చేసి అయితే రెస్టారెంట్లో ఫుడ్ అయితే తిన్నాను. సో ఇక్కడైతే హైదరాబాద్లో నాకు తెలిసి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బయటకు వెళ్ళాక అయితే చెప్తాను. నో పార్కింగ్ ఏరియాలో పెడితే ఇదిగో ఎలాంటి వ్యాన్ వచ్చి అయితే పట్టుకెళ్ళిపోతుంది బళ్ళు మొత్తం. సో ఈ పార్కింగ్ ఏమో పెయిడ్ పార్కింగ్, ఇదంతా పార్కింగ్ మొత్తం పెయిడ్. ఇది మనీ ఇచ్చి అయితే ఇక్కడ పార్క్ చేసుకుంటారు. అదే అలా రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేది ఇది ఇలాంటి వ్యాన్ ఒకటి వచ్చేసి బండ్లు అయితే తీసుకెళ్ళిపోద్ది. చలానా అవి కట్టేసి అయితే రికవర్ చేసుకుంటారు. సో ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే. ఎక్కడ పడితే అక్కడైతే పార్క్ చేయకండి బళ్ళు అయితే.